సో ఇవాళ ఏంటంటే అసలు బక్రౌడ్ లో రిపోర్ట్ ఎట్లా చేయాలి, అసలు హ్యాకరౌండ్ లో రిపోర్ట్ ఎట్లా చేయాలో చెప్తా. ఓకేనా? మన వాళ్ళకి అసలు రిపోర్ట్ చేయడమే రావట్లా. ఫస్ట్ బక్రౌడ్ చూద్దాం. బక్రౌడ్ లో ఎట్లా రిపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కటి చెప్తా, డీటెయిల్ వినండి. అందరూ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా బక్రౌడ్ హ్యాకరౌండ్ లో. గైస్ చేసుకున్నారా లేదా? గైస్ ఎస్ బ్రో. చెప్పండి చెప్పండి, చేసుకున్నారా లేదా? చేసుకున్నాను బ్రో. గైస్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ మీ. ఎవరు లేరు క్లాస్ లో కూడా, ఓకేనా? మీరే ఉండేది, అందరూ మనల్ని ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో బక్ క్రౌడ్ లో కూడా అసలు టార్గెట్ ని ఎట్లా చూస్ చేసుకోవాలి, ఏ టార్గెట్ పెడితే ఆ టార్గెట్ మీద టెస్ట్ చేయకండి. నేను చెప్తా ఏ టార్గెట్ ఎట్లా చూస్ చేసుకోవాలి. ఇక్కడ పైన బక్ క్రౌడ్ ఉంది కదా, అంటే బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్. వీటిలో మీరు ఎక్కడ ఫైండ్ అవుట్ చేసినా మీకు రివార్డ్ ఇస్తారు. అర్థమైందా? విడిపి వనరబిలిటీ డిస్క్లోజర్ ప్రోగ్రామ్ అంటే రివార్డ్ ఇవ్వరు, ఏమన్నా స్వాగ్స్ ఏమన్నా ఇస్తారు వాళ్ళ కంపెనీకి సంబంధించినట్టు, లేకుంటే ఆల్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇస్తారు అంతే. ఇది విడిపి అనేది, ఓకేనా? దిస్ ఇస్ బక్ క్రౌడ్, ఇది విడిపి. సో బక్ క్రౌడ్ లో కాంపిటీషన్ ఎక్కువే ఉంటుంది. సో లెట్స్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డొమైన్ ఇది ఉంది, దీని మీద టెస్ట్ చేయాలనుకో ఫస్ట్ ఓపెన్ చేయండి. గైస్ ఇది ఆప్షనల్, మీ ఇష్టం, అది మీరు టెస్ట్ చేయాలనుకుంటే చేయండి, లేకుంటే లేదు. ఇది జస్ట్ ట్రిక్ అంతే, బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ని పర్ఫెక్ట్ గా చూస్ చేసుకోవడానికి ఒక ట్రిక్ అంతే. ఇది ఇంటర్నెట్ ప్రాబ్లమ్. గైస్ నా వాయిస్ క్లారిటీ ఉందా మీకు? ఓకే ఎస్ బ్రో, బ్రో, క్లారిటీ ఉంది. ఇదేంది రావట్లేదు. వేరే ప్రోగ్రామ్ ఏమన్నా. సో చూడండి గైస్, ఇక్కడ ఏముంది గైస్, వనరబిలిటీ రివార్డ్స్ అని ఉందా, అంటే 40A, అంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇట్లాంటివి మాక్సిమం చూస్ చేసుకోండి గైస్. స్టార్ డాట్ అని ఉంటుంది కదా, అంటే సబ్ డొమైన్స్ లో ఫైండ్ అవుట్ చేసినా ఇస్తారు, ఓకేనా? మాక్సిమం ఏం చేస్తారంటే ఇట్లాంటి సింగిల్ డొమైన్స్ కాకుండా ఇట్లా సబ్ డొమైన్స్ ఉన్నట్టు చూస్ చేసుకోండి. డాట్ స్టార్ అంటే అంటే ఈ పర్టికులర్ సబ్ డొమైన్ లో ఫైండ్ అవుట్ చేసినా మనకి ఇస్తారు అని చెప్పి అర్థం ఇది, ఓకేనా? సో ఇది స్కోప్ ని ఎట్లా చెక్ చేసుకోవాలి అర్థమైందా? ఇక్కడ ఇక్కడ చెక్ చేసుకోండి వనరబిలిటీస్. ఏవైతే తక్కువ ఉంటాయో అవి తీసుకోండి, ఓకేనా? సో ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇక్కడ ఆల్ స్కోప్ అని ఉంది కదా, ఇక్కడ అవుట్ ఆఫ్ స్కోప్ అంటే వీటి మీద టెస్ట్ చేయకూడదు మీరు. అవుట్ ఆఫ్ స్కోప్ అని పర్టికులర్ మెన్షన్ చేసినోడు. ఇక్కడ ఆల్ స్కోప్ అని ఉంది కదా, అంటే ఈ పర్టికులర్ డొమైన్స్ లో మాత్రమే మనం టెస్ట్ చేయాలి, ఓకేనా? కొంచెం పైకి ఎత్తుకున్నారంటే ఇంకా ఇక్కడ బగ్ మీ లెవెల్ ఏంది, మీరు రిపోర్ట్ చేసే బగ్ ఇంపాక్ట్ బట్టి ఒక్కొక్కటి ఒకటి కన్సిడర్ అవుతుంది. సో ఇక్కడ చెప్పింది చూడండి డీటెయిల్ గా. బ్రోకన్ యాక్సెస్ కంట్రోల్ ఇట్లాంటివన్నీ రిపోర్ట్ చేసి P1 కిందకి వస్తుంది. ఇది కూడా చదువుకోండి కొంచెం. ఇన్సెక్యూర్ రివార్డ్ మెకానిజం అంటాం, క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్, సర్వర్ సైడ్ రిక్వెస్ట్ ప్రాజెక్ట్, బ్రోకన్ యాక్సెస్ కంట్రోల్, ఇట్లాంటివన్నీ దేని కింద వేస్తాడంట? P1 P2 P3 ఇట్లాంటి కన్సిడర్ చేసి తీసుకుంటాడు వాడు. సో ఇక్కడ కూడా ఇచ్చిన మళ్ళీ ఇంకోసారి స్కోప్ ఇచ్చింది చూడండి, ఇట్లాంటి వాటిలో మాత్రమే టెస్ట్ చేయాలి. ఓకే ఫైన్. సో అర్థమైందా? ఇది బక్రౌడ్ చూసి ఎట్లా చేసుకోవాలి. తక్కువ రిపోర్ట్స్ ఉంటాయి చూడు, అవి సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎక్కువ వాటిలో ఆల్రెడీ టెస్ట్ చేసేసి ఉంటారు. నెక్స్ట్ ఏంది, స్కోప్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంది, యాక్సెప్ట్ చేసే బగ్స్, ఏమేమి బగ్స్ యాక్సెప్ట్ చేస్తారో ఏమేమి బగ్స్ యాక్సెప్ట్ చేయరో చెక్ చేయండి. సో అంత ఇంకేం ఉండదు ఇంక ఇక్కడ. ఇది కూడా ఏముండదు, సబ్మిషన్స్. మీరేమన్నా బగ్ రిపోర్ట్ చేసి ఇక్కడ సబ్మిషన్స్ లోకి వస్తుంది, ఓకేనా? ఇక్కడ క్రౌడ్ స్ట్రీమ్ అని ఉంది కదా, క్రౌడ్ స్ట్రీమ్ ఎందుకంటే ఎవరైనా వనరబిలిటీ రిపోర్ట్ చేస్తారు కదా, మీరు కాకుండా వేరే రీసెర్చర్స్ ఎవరైనా రిపోర్ట్ చేసి ఇక్కడికి వస్తుంది. చూపిస్తారండి అది కూడా, ఆల్ ఆఫ్ ఫ్రేమ్స్. మీకు ఇక్కడ ఆల్ ఆఫ్ ఫ్రేమ్ ఇస్తారు గైస్, మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది, దీన్ని ఆల్ ఆఫ్ ఫ్రేమ్ అంటారు. మీరు వనరబిలిటీ ఏదైనా రిపోర్ట్ అయ్యి యాక్సెప్ట్ అయితే ఇక్కడికి వస్తుంది. సో లెట్స్ ఆగండి, ఇంకోటి ఏదైనా చూద్దాం. సో ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి 130 వనరబిలిటీస్. ఇక్కడ సబ్మిషన్ వాలిడేషన్ టైం అంటే విత్ ఇన్ 5 days లో వాళ్ళు రిప్లై ఇస్తారు మీకు. సో ఇది వాలిడేషన్ విత్ ఇన్ అని ఉంది కదా, అంటే 5 days లో మీకు వాలిడేషన్ ఇస్తారు. సో చెక్ చేయండి ఫస్ట్, ఎత్తండి. ఇక్కడ చూడండి వెబ్ అని ఉంది, ఇది వైల్డ్ స్కోప్ లో ఉంది, అంటే దీనిలో మనం టెస్ట్ చేయొచ్చు. వైల్డ్ స్కోప్ నుంచి మాక్సిమం వైల్డ్ స్కోప్ లోనే చూడండి, లేదంటే వదిలేయండి.
వదిలేయండి అని చెప్పట్లేదు, బట్ వెబ్సైట్ని చూసి అర్థమవుతుంది కదా మీరు హ్యాక్ చేయొచ్చో చేయలేరు. సో అట్లా వైల్డ్ స్కోప్ లేకపోతే అప్పుడు దీనికి వెళ్ళండి, ఓకేనా. మాక్సిమం వైల్డ్ స్కోప్లో టెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ అయిపోయిందా? సో ఓకే, ఇక్కడ చూడండి గైస్, రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. ఓకే, ఫోకస్డ్ ఏరియాస్ అని ఉంది కదా, సో ఇట్లాంటి వాటిలో ఫోకస్ చేయండి అంటుండు. చూడండి, క్లిక్ జాకింగ్, సో ఎంఐటిఎం, ఎస్ఎస్ఎల్. మీరు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ స్కాన్ చేస్తారు కదా, దాన్ని ఏం చేశాడు P5 కిందకి వేస్తాడంట, మీరు రిపోర్ట్ చేసినా వేస్టే, ఓకేనా. సో ఇట్లాంటివన్నీ చదువుకోవాలి. అవుట్ ఆఫ్ స్కోప్ కింద సోషల్ ఇంజనీరింగ్ ఇట్లాంటివన్నీ వస్తాయి. సో అందుకే చెప్తున్నా ఇట్లాంటివన్నీ చదువుకోండి. సో నెక్స్ట్ ఏంది, క్రౌడ్ స్ట్రీమ్లో చూడండి, P4కి $200 ఇచ్చారు, P3కి $800 ఇచ్చారు, P3కి $450. డిపెండ్స్ ఆన్ ఇంపాక్ట్ ఎట్లుంటే అంత ఇదిగా వస్తుంది బౌంటీ. ఒక్క బగ్ తగిలిన చాలు మీకు సెట్ అయిపోతుంది. సో ఓకేలేండి, ఇక్కడ ఆల్ ఆఫ్ ఫ్రేమ్స్ చెక్ చేసుకోవడానికి. అండ్ సబ్మిట్ రిపోర్ట్, ఇది జాగ్రత్తగా సబ్మిట్ రిపోర్ట్ క్లిక్ చేయండి. సో సబ్మిషన్ టైటిల్, చాట్ జీపీటీలోకి రండి. I have found API keys by using Google Darking in this domain. General English guys, ఇదంతా in this domain. Now I want to report it. Write POC and explain ఇంపాక్ట్. చూడండి, ఇట్లా ఇవ్వండి. సో మీరు ఏదైతే చేస్తున్నారో అట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి, లేకుంటే ఇట్లా కాకుండా స్టెప్స్ అని చెప్పండి. స్టెప్స్, ఓపెన్ ఎనీ బ్రౌజర్, స్టెప్ 2, హలో చెప్పురా, ఒక 5 minutes రా క్లాస్లో, 5 minutes టైం పడుతుంది నాకు, ఒక 10-20 minutes రా. example.com ఇన్ యూఆర్ఎల్. సో సంథింగ్ ఇట్లా రాయండి గైస్, ఇన్ యూఆర్ఎల్ ఏపీఐ కీస్ అని చెప్పి నేను యూజ్ చేశానని చెప్పి స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయడం ఆటోమేటిక్, అది చూడండి. ఇట్లా మీరు స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే పిఓసి ఇంకా కొంచెం బాగా బిల్డ్ చేస్తుంది. సో వచ్చిందా, టైటిల్ వచ్చిందా, పబ్లిక్లీ డిస్కవరబుల్ ఏపీఐ ఎన్పి, సో వయా గూగుల్ డార్కింగ్ తీసుకురండి. సబ్మిషన్ టైటిల్ సెలెక్ట్ చేయండి ఇక్కడ. సో టార్గెట్లో దీంట్లో ఫైండ్ అవుట్ చేశారు, టార్గెట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే సెన్సిటివ్, ఇక్కడ ఏదో ఒకటని కాదు, మీకు బగ్కి రిలేటెడ్ అయింది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాదేంది సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్, ఇక్కడ ఆటోమేషన్ ఇన్సెక్యూర్ సెనారియోస్ ఇది సెలెక్ట్ చేస్తా. సో సెన్సిటివ్ డేటా లీకేజ్ అండ్ ఎక్స్పోజ్, ఓకేనా. ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆగండి, ఇప్పుడు వచ్చిందా, సమ్మరీ నుంచి కాపీ చేసుకోండి, ఇది అవసరం లేదు. సమ్మరీ నుంచి కాపీ చేసుకోండి, కన్క్లూజన్ కాపీ చేసుకొని ఇక్కడికి రండి. మాడిఫికేషన్స్ కావాలంటే చార్ట్ జీపీతో మాడిఫై చేయించుకోండి, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో అంతే, రిపోర్ట్ వచ్చిందా, ఇట్లా వస్తుంది రిపోర్ట్. ఇక్కడ మీరు యూఆర్ఎల్ ఇక్కడ ఆప్షనల్ ఉందా, ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. పిఓసి ప్రొవైడ్ చేయండి, అటాచ్మెంట్స్లోకి వెళ్ళండి, పిఓసి ప్రొవైడ్ చేయండి, మీరు రిపోర్ట్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేయండి. రిపోర్ట్ వనరబిలిటీ కొట్టడం, రిపోర్ట్ అయిపోతే మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఓకేనా, అంతే గైస్, బక్రౌడ్లో రిపోర్ట్ చేయడం అంతే. ఇప్పుడు బక్రౌడ్లో ఇంకో ట్రిక్ చెప్తా, ఆగండి. బక్రౌడ్లో కొత్త డొమైన్స్ని ఎట్లా చూస్ చేసుకోవాలి అని చెప్పి. గైస్ అర్థమైందా ఎట్లా రిపోర్ట్ చేయాలని, అర్థమైనాయా? ఎనీ డౌట్స్? నో బ్రో, నో. పర్ఫెక్ట్గా ఓకే. బక్రౌడ్లో ఇట్లా రిపోర్ట్ చేస్తారు గైస్. ఇంకొక ట్రిక్ చెప్తా, ఆగండి. బక్రౌడ్లో
డొమైన్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా. ఏంద్రా ఇది. సో గైస్ వాయిస్ ఎక్కడన్నా కొంచెం బ్రేక్ అయినట్లు అనిపిస్తే మైక్ ఆన్ చేసి చెప్పండి. సో ఇక్కడ చూడండి, ఎంగేజ్మెంట్స్లోకి వచ్చిన తర్వాత డేట్స్ అని కనబడుతుంది కదా, సో ఈ డేట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి పెట్టండి. అంటే 2025 డొమైన్స్ మాత్రమే ఉంటాయి, అంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. స్టార్టింగ్ డేట్ క్లిక్ చేసి అప్లై కొట్టండి. వచ్చినాయా? ఇట్లా చూద్దామా అండి. వీటిలో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది గైస్. చూపిస్తా. ఇక్కడ చూడండి, 0 వనరబిలిటీస్. టెస్ట్ చేయొచ్చా వ్యాలిడేషన్ 3 days. ఇట్లాంటి వాటిలో టెస్ట్ చేయొచ్చా లేదా. సో ఇది వెబ్కి సంబంధించింది కాదు, వేరేది. సో నో ప్రాబ్లం లేండి, వేరేది ఏదైనా చూపిస్తాను. వెబ్సైట్ గేమ్స్కి సంబంధించింది. సో ఓకే లేండి. సో చూడండి గైస్, 7 వనరబిలిటీస్ అంటే ఏంటి, కాంపిటీషన్ తక్కువ ఉన్నట్టే కదా ఇక్కడ. సో ఇట్లాంటి వాటిలో ఫైండ్ అవుట్ చేయండి. క్రౌడ్ స్ట్రీమ్ రివార్డ్ చెక్ చేయండి. P4కి $100, ఓకే. P4కి $150, P4కి $100, ఓకే ఫైన్. సో గైస్ చూడండి, వైల్డ్ స్కోప్ ఉందా, ఇట్లాంటి వాటిలో టెస్ట్ చేయొచ్చు, ఓకే ఫైన్. వైల్డ్ స్కోప్ ఉంది. ఇక్కడ అవుట్ ఆఫ్ స్కోప్ అంటే వీటిలో టెస్ట్ చేయకూడదు గైస్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇన్ స్కోప్ లో మాత్రమే టెస్ట్ చేయండి, అవుట్ ఆఫ్ స్కోప్ టెస్ట్ చేయకండి. క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ ఇవన్నీ చెక్ చేయండి ఒకసారి లైట్గా అట్లా. చూడండి, ఇవి ఏం రిపోర్ట్ చేసినా వాళ్ళు కన్సిడర్ చేయరంట. నాన్ సెన్సిటివ్ యాక్షన్స్, సిఎస్ఆర్ఎఫ్ లో నాన్ సెన్సిటివ్ యాక్షన్స్ జరగకూడదు, ఓకే ఫైన్. అవుట్ ఆఫ్ స్కోప్ డొమైన్స్ కూడా మెన్షన్ చేసిండు ఇక్కడ, ఓకే గైస్ అర్థమైందా. అంతే, బక్రౌడ్ లో ఇట్లా రిపోర్ట్ చేస్తారు, ఇట్లా ఉంటుంది అంతా గైస్, ఓకేనా. మీ ఈమెయిల్కి వచ్చేస్తుంది ప్రతి ఒక్కటి, మీరు ఏం చేసినా సరే బక్రౌడ్. సో బక్రౌడ్ ఓకేనా. ఇప్పుడు హ్యాకరౌండ్కి వెళ్దామా. సో చూడండి, హ్యాకరౌండ్లో కూడా అంతే. హ్యాకరౌండ్లో అది ఉండదు గైస్, మనం డేట్ సెలెక్ట్ చేసుకోవడం అట్లాంటివి ఏమి ఉండవు హ్యాకరౌండ్. హ్యాకరౌండ్ కొంచెం గజిబిజిగా ఉంటుందిలేండి. సో మాక్సిమం బక్రౌండ్ ప్రిఫర్ చేయండి గైస్. ఎందుకు బక్రౌండ్ ఎందుకు ప్రిఫర్ చేయమంటున్నానంటే, చిన్న బగ్స్ కూడా బక్రౌడ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో చూడండి, ఆపర్చునిటీస్ క్లిక్ చేయండి. డొమైన్స్ ఉన్నాయా, ఏదో ఒక డొమైన్ క్లిక్ చేయండి. సి డీటెయిల్స్, ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ గైడ్ లైన్స్ అని ఉంటుంది. సో కొంచెం పైకి ఎత్తండి, ఇక్కడ మీకు చెప్తాడు దేని మీద టెస్ట్ చేయాలి, అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చదువుకోండి, క్రిటికల్, మీడియం, సెన్సిటివ్ డేటా, ఎక్స్పోజ్, ఇక్కడ రూల్స్. ఈ బగ్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తారు, అవుట్ ఆఫ్ స్కోప్, ఇన్ స్కోప్. నోట్ దట్ యువర్ కన్సెప్ట్, ఓకే. ఆ బగ్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తారంట గైస్. సో ఇట్లా అన్ని చదువుకోండి. స్కోప్లోకి రండి. ఇక్కడ ఏంటంటే చూడండి, స్కోప్ కనబడుతుంది అంటే ఈ పర్టికులర్ డొమైన్స్ లో మనం హంట్ చేయొచ్చు. సో చూడండి గైస్, వీటిలన్నిట్లో హంట్ చేయొచ్చు మీరు. సో ఓకేనా, చెక్ చేయండి, ఇవన్నీ సింగిల్ డొమైన్స్. నువ్వు పర్టికులర్ దాంట్లో ఫైండ్ అవుట్ చేసి ఇస్తారు. వైల్డ్ స్కోప్ చెక్ చేయండి ఉందో లేదు. చూడండి వైల్డ్ స్కోప్ ఉందా లేదా. సో ఇట్లాంటి వాటిలో టెస్ట్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. openmobiles.com రాలేదు, లైట్. సో చూడండి వచ్చిందా, టెస్ట్ చేయడానికి ట్రై చేయండి, ఓకే ఫైన్. ఇట్లా టార్గెట్ని చూస్ చేసుకుంటారు బక్రౌడ్ దీంట్లో, హ్యాకర్వన్లో. సో యాక్టివిటీస్ ఇదంతా చెప్తలేండి, అంటే వేరే వాళ్ళు రిపోర్ట్ చేసింది వాడికి $150 వచ్చాయి, ఒకటి $33 వచ్చాయి, ఒకటి $30, ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేశారంటే అంతే, రిపోర్ట్ వనరబిలిటీ క్లిక్ చేయండి, సబ్మిట్ రిపోర్ట్ క్లిక్ చేయండి. ఏమైతే లేదు,
సో గైస్ చూడండి, సబ్మిట్ రిపోర్ట్ క్లిక్ చేయడం ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే దేంట్లో ఫైండ్ అవుట్ చేశారు సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇది కదా, ఓకే. ఇక్కడ ఉంటుంది కదా టార్గెట్, దేంట్లో ఫైండ్ అవుట్ చేసాం మనం. సో ఓకేలేండి, ఏదో ఒకటి oppo.com లో ఫైండ్ అవుట్ చేసాం అంతే. ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది గైస్. నేను ఐడోర్ ఫైండ్ అవుట్ చేశాను అనుకో, ఐడోర్ అని సెర్చ్ చేయండి. ఇన్సెక్యూర్ డైరెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఉంటుంది కదా సబ్మిట్ వనరబిలిటీ వితౌట్ సెక్యూరిటీ అన్న క్లిక్ చేయొచ్చు, విత్ సెక్యూరిటీ అన్న క్లిక్ చేయొచ్చు. మీరు జస్ట్ ఏం చేస్తారంటే నెట్వర్క్ పెట్టండి, హై పెట్టండి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసేయండి గైస్. ఇప్పుడు స్కోప్ వచ్చేసి అన్చైన్డ్, లేకుంటే లో, యూజర్ ఇంటరాక్షన్ నన్ను, మీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టండి ఇక్కడ. సో అది సివివిని కన్సిడర్ చేస్తుంది అంతే. ఓకే, ఇప్పుడు టైటిల్ యాజ్ ఇట్ ఈస్ చార్ట్ జీపీటీలోకి వెళ్ళండి, టైటిల్ సెలెక్ట్ చేసుకోండి. టైటిల్ పెట్టండి, డిస్క్రిప్షన్ కాపీ చేసుకోండి, డిస్క్రిప్షన్ ఇక్కడ పెట్టండి. ఇంపాక్ట్ అని ఉంది కదా, సో ఏం చేశారంటే చాట్ జీపీటీలోకి రండి, మళ్ళీ గివ్ ఓన్లీ ఇంపాక్ట్. చూడండి ఇంపాక్ట్ మాత్రం వేస్తుంది, కాపీ చేసుకోండి. హ్యాకర్ వన్, సో ఇంపాక్ట్ యాడ్ పెట్టండి. ఇక్కడ చూడండి పిఓసి సెలెక్ట్ చేసుకోమంటుంది, పిఓసి సెలెక్ట్ చేసుకోండి. రిపోర్ట్ ఎట్లా ఉంటుంది అని చూపిస్తుంది, సబ్మిట్ రిపోర్ట్ అంతే, అయిపోయింది గైస్. ఓకేనా, హ్యాకర్ వన్ లో బగ్ క్రౌడ్ లో రిపోర్ట్ ఎట్లా సబ్మిట్ చేయాలో అర్థమైందా? బ్రో బ్రో హలో బ్రో. బ్రో, ఇప్పుడు మనం బయట బగ్ ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు వీటిలో కూడా రిపోర్ట్ చేయొచ్చు మనం. లేదు అది నేను చెప్తా. ఈ రెండు ఓకేనా, ఇప్పుడు ఓకేనా? ఇవి రెండు అయితే ఓకే బ్రో. అది బగ్ క్రౌడ్ హ్యాకర్ వన్ లో ఇట్లా రిపోర్ట్ చేస్తారు. సో ఓకే, బగ్ క్రౌడ్ హ్యాకర్ వన్ కి అయితే సేమ్ ప్రాసెస్, ఇంకా ఇదే ఫాలో అయిపోండి. సో ఇప్పుడు మనోడు లింక్డ్ ఇన్ లో ఫైండ్ అవుట్ చేసిండు. ఎట్లా? ఫస్ట్ ఏం చేసావంటే బ్రో, లింక్డ్ ఇన్, ఓకేనా, లింక్డ్ ఇన్ బగ్ బౌంటీ అని సెర్చ్ చేయి. వచ్చిందా? హ్యాకర్ వన్ వచ్చిందా? సెలెక్ట్ చేసుకో, సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రిపోర్ట్ చేయి. అర్థమైందా? సో ఇక్కడ రిపోర్ట్ చేయి, ఓకే సబ్మిట్ రిపోర్ట్, ఇక్కడ రిపోర్ట్ చేయి. అట్లా కాదు, మనోడు గూగుల్లో ఫైండ్ అవుట్ చేసిండు అనుకో, గూగుల్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్. ఇట్లా మీకు బగ్ క్రౌడ్ హ్యాకర్ వన్ లో లేదనుకోండి గైస్, ఏం చేస్తారు సార్? ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనేది బగ్ క్రౌడ్ లో లేదనుకోండి, మీరు బగ్ క్రౌడ్ లోకి వెళ్ళి గూగుల్ అన్ని సెర్చ్ చేసి లాగ్ అయిపోద్ది. ఏం చేస్తారంటే ఇప్పుడు లింక్డ్ ఇన్ అది దీంట్లో ఉంది, హ్యాకర్ వన్ లో లింక్డ్ ఇన్ ఉంది. నేను హ్యాకర్ వన్ లోకి వెళ్ళి లింక్డ్ ఇన్ అని కొట్టాను, జస్ట్ గూగుల్లో లింక్డ్ ఇన్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అని కొట్టా, వచ్చిందా లేదా? హ్యాకర్ వన్ ప్రోగ్రామ్ వచ్చిందా లేదా? ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు మాన్యువల్ గా. సో ఇప్పుడు నేను గూగుల్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ అని సెర్చ్ చేస్తా, గూగుల్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ వచ్చిందా లేదా? ఫస్ట్ వెబ్సైట్ బ్రో. వచ్చేసి బ్రో అప్పుడు బగ్ క్రౌడ్ లో లేనట్ట బ్రో అప్పుడు లింక్డ్ ఇన్. బగ్ క్రౌడ్ లేదు, హ్యాకర్ వన్ లో ఉంది. ఇప్పుడు గూగుల్ ఎందుకు? గూగుల్ అంటే సపరేట్ వాళ్ళదే మెయింటైన్ చేస్తాను. బగ్ క్రౌడ్ హ్యాకర్ వన్ లో గూగుల్ కి రిపోర్ట్ చేయలేము తెలుసా, సపరేట్ వాళ్ళకి. అంతేందుకు మైక్రోసాఫ్ట్ కూడా అంతే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కి రిపోర్ట్ చేయాలనుకుంటున్నా, మైక్రోసాఫ్ట్ బగ్ బౌంటీ, ఇట్లా క్లిక్ చేయండి, వాళ్ళది వస్తుంది, అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు సబ్మిట్ ఏ సెక్యూరిటీ వనరబిలిటీ. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి గైస్. చూపిస్తాను, ఇట్లా లాగిన్ అవ్వాలి ఫస్ట్. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ లో లాగిన్ అవ్వాలి. కొన్ని కంపెనీస్కి అవసరం లేదు, లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. లాగిన్ అయిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ కదా బ్రో? బ్రో నీకు ఒక పోర్టల్ వస్తుంది బ్రో, నేను చూపిస్తాను. ఇట్లా ఒక పోర్టల్ వస్తుంది. సో ఓకేనండి, రైట్. ఇట్లా ఒక పోర్టల్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇట్లా
మీకు అంతే, ఇంకా యాజ్ ఇట్ ఈస్ బక్రోడ్ హ్యాకర్ లో ఎట్లా చేశారు అంతే ప్రాసెస్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనుకోండి, రిపోర్ట్ సెక్యూరిటీ వనరబిలిటీ, రిపోర్ట్ సెక్యూరిటీ వనరబిలిటీ గూగుల్తో సైన్ అప్ చేయమంటుంది, చేద్దాం. గూగుల్ ఇట్లాంటి వాటికి అయితే సైన్ అప్ చేసుకోవాలి తప్పదు. మిగతా కొన్నిటికి అవసరం లేదు గైస్, అక్కడే రిపోర్ట్ చేయొచ్చు. నేను చూపిస్తానండి, అన్ని చూపిస్తాను. ఇక్కడ నేమ్ చూస్ చేసుకోండి గైస్, జాగ్రత్త పెట్టుకోండి. ఇవే మీకు ఆల్ ఆఫ్ ఫ్రేమ్స్ అట్లాంటి వాటిలో వస్తాయి, జాగ్రత్తగా నేమ్లు పెట్టుకోండి. ఇది రిపోర్ట్ అడుగుతుంది గైస్, ఇది కొంచెం సంథింగ్ వేరేలో ఉందిలే గూగుల్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఓకేలేండి, ఫైన్. మీకైతే అర్థమైంది కదా ఎట్లా రిపోర్ట్ చేయాలంతా. అది రిపోర్ట్ రైటింగ్ అడుగుతుంది. నేను ఇంకా ఏదో అనుకున్నాను, జస్ట్ డిస్క్రిప్షన్ అడుగుతుంది గైస్. ఓకేనా, అర్థమైందా? బ్రో ఇప్పుడు ఇంకొక విధంగా గూగుల్ డార్కింగ్ ఇన్ యూఆర్ఎల్, గూగుల్ డార్కింగ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇన్ యూఆర్ఎల్ బగ్ బౌంటీ $50 లేకుంటే $200 ఇస్తా. సో చూద్దామా అండి, ఇక్కడ టూల్స్ మీద సెలెక్ట్ చేసుకోండి, దిస్ మంత్ పెట్టుకోండి, అంటే ఇప్పుడు రిజిస్టర్ అయినట్టు వస్తాయి. సో ఇట్లా క్లిక్ చేయండి. ఐ ఫుడ్ ఉందంట, ఓకే. ఇది కూడా ఉంది, బక్క రోడ్డు కూడా వస్తున్నాయి. సో చూడండి గైస్, మనం దీంట్లో కూడా రిపోర్ట్ చేసినాం, బట్ ఏం చేస్తాం, అన్ని డూప్లికేట్. సిచ్యువేషన్ అంటూ ఉంటుంది, ఏం చేయలేము. లైట్ చూపిస్తాను, ఇట్లుందా. సో ఇక్కడ మై టికెట్స్, చూడండి, ఒకటి దాదాపు ఒక 5-6 రిపోర్ట్ చేసిన, బట్ నో యూస్, అన్ని డూప్లికేటెడ్. ఏం చేస్తాం, అట్లా ఉంటాయి పరిస్థితులు. సో ఇట్లుంది గైస్, ఒక పర్టికులర్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ఫైండ్ అవుట్ చేసినారు. ఎట్లా రిపోర్ట్ చేయాలంటే చూడండి, స్కోప్ చెక్ చేయండి. ఇక్కడ ఈ డొమైన్స్ లో మాత్రం ఫైండ్ అవుట్ చేస్తేనే ఇస్తారంట వాళ్ళు. సో వాడు ఈమెయిల్ ప్రొవైడ్ చేసింది గైస్, ఈ ఈమెయిల్కి రిపోర్ట్ చేయండి అని చెప్పి ప్రొవైడ్ చేసింది. లేకుంటే ఇది చూడండి, ఫర్ టెస్టింగ్ పర్పస్ అంటుంది. ఓకే ఫైన్, టెస్టింగ్ పర్పస్ అది క్రిటికల్. ఓకే, ఇక్కడ చూడండి మెన్షన్ చేసిండు, రివార్డెడ్ బగ్స్, నాట్ రివార్డెడ్ బగ్స్ అన్ని మెన్షన్ చేసిండు, లో అన్ని ఉన్నాయి. ఓకే ఫైన్, సబ్మిట్ రిపోర్ట్. ఇక్కడ కాంటాక్ట్ క్లిక్ చేయమంటాడు, చేద్దామా. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ అంతే గైస్, బక్రోడ్లో టైటిల్ ఎట్టు పెట్టారు అట్లనే ఉంటుంది ఇంకంతా. చూడండి, సబ్జెక్ట్ ఏదో ఒక సెలెక్ట్ చేయండి, స్టెప్స్ టు అంటే మీరు ఎట్లా ఫైండ్ అవుట్ చేసినారని చెప్పి, సెక్యూరిటీ ఇష్యూ, లోవా, ఇంపాక్ట్, హై అని, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఇంకంతే గైస్, ఇంకా మీరు చాట్ జీపీటీని ఇచ్చేయండి. ఇది మీకు అర్థం కాలేదు, ఇదేంది ఇది టెస్ట్ అకౌంట్ యూజ్డ్ అని చెప్పి ఇది ఉంది, ఆప్షనల్ ఉంది. ఓకే, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇంకంతా చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది. ఇట్లా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ రైటింగ్ ఓకేనా? బక్రౌడ్ కానీ హ్యాకర్ వన్ కానీ సపరేట్ గూగుల్ డార్కింగ్ ఎట్లా తీసుకుంటే, కొంతమంది ఈమెయిల్స్ ఇస్తారు, ఈమెయిల్స్కి ఎట్లా రిపోర్ట్ చేయాలని. ఓకేనా, ఈమెయిల్స్కి ఎట్లా రిపోర్ట్ చేయాలో చెప్తా కదా, అది చెప్తాను గైస్. ఇవైతే ఓకే కదా. కొన్ని ప్రోగ్రామ్స్ ఏంటంటే ఈమెయిల్స్ ఇస్తాయి, అది ఎట్లా చెప్తా. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎవరికైతే ఏ ఈమెయిల్కి అయితే సెండ్ చేయాలనుకుంటే ఆ ఈమెయిల్ పెట్టండి. ఇక్కడ సబ్జెక్ట్ ఉందా, ఇక్కడ టైటిల్ పెట్టండి, ఇక్కడ డిస్క్రిప్షన్ రాయండి డీటెయిల్గా. అటాచ్మెంట్స్ క్లిక్ చేయండి, పిఓసి సెలెక్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన అంతే, ఈమెయిల్కి రిపోర్ట్ చేయడం ఈజీయే గైస్. ఓకేనా? ఎనీ డౌట్స్? రిపోర్ట్ రైటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో బ్రో, నో. గైస్ అందరూ ఒక్కసారి మైక్ ఆన్ చేసి చెప్పండి, ఎనీ డౌట్స్ రిపోర్ట్ రైటింగ్ కానీ ఎనీ డౌట్స్ అని ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. బ్రో పర్ఫెక్టా? ఈమెయిల్కి ఎట్లా రిపోర్ట్ చేయాలి, వాళ్ళకంటూ సపరేట్ వెబ్సైట్ ఉంటే ఎట్లా రిపోర్ట్ చేయాలి, బక్రోడ్లో ఎట్లా రిపోర్ట్ చేయాలి, హ్యాకర్లో ఎట్లా రిపోర్ట్ చేయాలి.
పైన హలో బ్రో. బ్రో చెప్ నేను ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్ కి రిపోర్ట్ చేశాను కదా బ్రో. గవర్నమెంట్ వెబ్సైట్ చెప్తా. ఇది కొంచెం తలకాయ నొప్పి ఉంటుంది, చెప్తా. గవర్నమెంట్ వెబ్సైట్లు మన ఇండియన్ గవర్నమెంట్ ఏది ఫైండ్ అవుట్ చేసిన ఎన్సిసిఐ. ఓకేనా? ఓకే. ఆగనా, అంత కరెక్ట్ గా ఐడియా లేదు. ఓకే, రిపోర్ట్ గవర్నమెంట్. లేకుంటే ఇండియన్ జిఓవి బగ్ బౌంటీ అని సెర్చ్ చేద్దాము. చూడండి, ఎన్సిసిఐ అనుకుంటా. ఆగండి, అంత ఐడియా లేదు అసలు. సో అంతేందుకు, మందే ఉంటుంది కదా. వెయిట్ చేయండి, చెప్తా. ఎన్సిసిఐ సంథింగ్ కరెక్ట్ పేరు గుర్తులేదు, చెప్తా. ప్రాబ్లం డోంట్ వరీ. బ్రో హోలో ఫ్రేమ్ ఇచ్చాడా? దేంట్లో బ్రో? అదే బ్రో నువ్వు మెయిల్ చేసావు కదా గవర్నమెంట్ వెబ్సైట్ కి. వాళ్ళు ఎకనాలజిమెంట్ పంపిస్తా, చూపిస్తా. మేబీ లింక్డ్ఇన్ లో ఉందనుకుంటా. ఒక సెకండ్. ఎన్సిసిఐ సంథింగ్ ఏదో ఉంటుంది, అంత ఐడియా లేదు. చూడండి, ఎన్సిఐఐపిసి. ఇది మన ఇండియన్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలంటే. సో ఓపెన్ చేయండి. ఇక్కడ చెప్తా అండి, ఫస్ట్ చెప్తా. ఇట్లా ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే, ఇక్కడ ఉంది కదా వనరబిలిటీ డిస్క్లోజర్ ఫ్రామ్ అని చెప్పి ఈమెయిల్ ప్రొవైడ్ చేసిండు. ఓకే, ఎవరన్నా వచ్చారా మీట్లోకి? సో అది ఉదయ్ బ్రో పెట్టిండు, అదేలేండి, నేను చెప్తాలేనా. ఇక్కడ ఉంది కదా ఈమెయిల్ కాపీ చేసుకోండి. ఓకేనా? జీమెయిల్లోకి రండి, ప్లస్ మీద క్లిక్ చేయండి, ఈమెయిల్ ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సబ్జెక్ట్ మీద ఏంటంటే టైటిల్ పెట్టండి. గైస్ మీరు మన ఇండియన్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలంటే ఈ ఫామ్ ఫిల్అప్ చేయాలి గైస్ ముందు. అర్థమవుతుందా? ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి. సో మీ నేమ్, ఓకేనా, మీ నేమ్ ఇవ్వండి అండ్ మీ ఈమెయిల్ ఇవ్వండి. మీరు ఏ ఆర్గనైజేషన్లో ఫైండ్ అవుట్ చేశారో ఆ నేమ్ ఇవ్వండి అండ్ వనరబిలిటీ నేమ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ జాకింగ్, అయితే క్లిక్ జాకింగ్, ఎల్ఎఫ్ఐ, ఆర్ఎఫ్ఐ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇవేం లేకపోతే హెల్ప్ ఇది ఉంది కదా, ఓవర్ఫ్లో అని చెప్పి సంథింగ్ ఏదో ఉంది. సో అట్లాంటివి సెలెక్ట్ చేయండి. లేకుంటే మిస్కాన్ఫిగరేషన్, సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసండి మీరు ఫైండ్ అవుట్ చేసింది ఇక్కడ లేకపోతే. సో డిస్క్రిప్షన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు నీట్గా రాయండి. సో ఏది వెబ్ యాపా లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ అని వెబ్ యాప్ సెలెక్ట్ చేయండి. ఇట్లా ఇంకంతే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని ఫిల్అప్ చేయండి, కొన్ని మ్యాక్సిమం తెలిసినటువన్నీ ఫిల్అప్ చేసి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈమెయిల్ ఓపెన్ చేయండి. మన ఇండియన్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాల్సిన పాలసీస్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది వాళ్ళ ఈమెయిల్. ఈ పీడిఎఫ్ మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు ఫిల్అప్ చేయాలి. యూఆర్ఎల్ పెడతాను, గ్రూప్లో సెండ్ చేస్తా యూఆర్ఎల్ని. సో ఓకేనా, ఇండియన్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాల్సింది ఇది. సో వనరబిలిటీ డిస్క్లోజర్ ఫామ్ ఇది. అర్థమవుతుంది? ఈ రెండు మనకు సంబంధం లేదు, మధ్యలో మంది. సో లెట్స్ అంతే. ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, ఈమెయిల్ ఓపెన్ చేయండి. ఇక్కడ పెట్టాం, సబ్జెక్ట్ పెట్టాం, మళ్ళీ ఇక్కడ రాయండి డిస్క్రిప్షన్ యాజ్ ఇట్ ఈస్, మళ్ళీ ఇక్కడ రాయాలి. అర్థమవుతుందా? మళ్ళీ ఇక్కడ రాయాలి. అక్కడ ఏదైతే రాసారో ఇక్కడే. ఇప్పుడు ఏం చేస్తారంటే పిఓసి సెలెక్ట్ చేయండి, మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేయండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి ఉంటారుగా ఆ పీడిఎఫ్ సెలెక్ట్ చేసి సెండ్ చేసేయడం. అంతే, ఇండియన్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయడం అంతే. గైస్ ఓకేనా? బ్రో నేను ఇప్పుడు అట్లా చేయలేదు, నార్మల్ గా చేశాను. వాడు జస్ట్ ఇట్లా ట్యాంక్స్ ఒకసారి రెక్టిఫై చేద్దాం చూసుకోండి అన్నాడు, ఇంకంతేనా? నువ్వు పీడిఎఫ్ ఫిల్అప్ చేయలేదా?
లేదు బ్రో, పీడిఎఫ్ ఏం ఫిలప్ చేయాల. సో పర్లేదులే, వెయిట్ చేయి వాళ్ళు. జస్ట్ అయితే వాళ్ళైతే ఫిక్స్ చేసుకున్నారు కదా, చాలే. ఫిక్స్ చేసారా 1 to 15? లేదు బ్రో, ఈ బ్రో డైరెక్ట్ వాళ్ళకే రిపోర్ట్ చేసిండు అంటే ఆ సైట్, మీరు చెప్పిన సైట్ కాకుండా ఏ సైట్ లో కనిపెట్టిండో ఆ సైట్ మెయిల్ కి అట్లా కూడా సంబంధించింది అట్లా చేసిండు కూడా కాబట్టి చేయొచ్చు. వాళ్ళు Yes. రిప్లై ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్లకి ఉండవు కదా, ఈమెయిల్స్ ఉండవు, ప్రాపర్ గా మెయింటైన్ చేసి ఉండవు. అందుకని చెప్పి ఇది NCIIPC అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చినారు మన వాళ్ళు. ఓకేనా? ఇట్లా ఈ వేలో రిపోర్ట్ చేయాలి. వాళ్ళ ఈమెయిల్ దొరకకపోతే ఈ వేలో రిపోర్ట్ చేయాలి. ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ఓకే గైస్? ఓకేనా? ఓకే బ్రో, ఓకే. విజయరామ్ బ్రో, జశ్వంత్, శివశంకర్, వైభవ్ బ్రో. ఓకే ఓకే బ్రో. వైభవ్ బ్రో. ఓకే ఓకే బ్రో, ఓకే ఓకే సో ఓకే ఫైన్. బ్రో. సో ఫైన్, అర్థమైంది. ఇప్పుడు ఏదైనా ఒక లైవ్ లోనే ఒక టార్గెట్ ని తీసుకొని చూద్దాం గైస్. డోంట్ వరీ, లైవ్ లోనే ఒక టార్గెట్ ని బేసిక్ రికాన్ చేస్తా. దిస్ పాస్ట్ మంత్ చూద్దామా అండి. నాకు నచ్చదు గైస్, వీళ్ళు రిప్లై ఇవ్వరు, అందుకే ఇరిటేషన్ వస్తుంది. సో ఏంటంటే మంచిగా రిప్లైలు ఇచ్చేటివి అట్లాంటివి సెలెక్ట్ చేసుకోండి. ఒక బగ్ బౌంటీ ప్రోగ్రామ్ చూస్ చేసాను. ఏందరా అన్ని ఇంటోలు కొట్టేస్తున్నావు, ఇంకేం రిపోర్ట్ చేయాలి? ఓకే, వారానికి బగ్ బౌంటీ $100. సో ఇది ఏదో దొరికింది గైస్, చూద్దామా. ఓకే, ఇట్లా ఫస్ట్ టార్గెట్ ని ఇట్లా చూస్ చేసుకున్నా. నేను ఒక టార్గెట్ ని చూస్ చేసుకున్నా. సో ఓకే, అన్ని ఇచ్చిండు పర్ఫెక్ట్. క్రిటికల్ కి అయితే 14 days అంట, హైకి అయితే 13 days. సో ఇట్లా టైమింగ్ కూడా చెప్పేస్తుండే రిజాల్వేషన్ టైం కి, అంటే ఒక 30 days లో బౌంటీ పడిపోతుంది అంటుండే. ఓకే ఫైన్. గైడ్ లైన్స్, రీసెర్చ్ గైడ్ లైన్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఫస్ట్ అన్ని చెక్ చేసుకుందాం, వన్ టైం వేస్ట్ అవ్వకూడదు. లోకి వచ్చి $100, మీడియం 350. ఓకే ఫైన్, పర్ఫెక్ట్ ఉంది. సో అంటే ఈ పర్టికులర్ డొమైన్ లో ఫైండ్ అవుట్ చేయమంటుండే అంతే. చూద్దాం, డొమైన్ ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా. ఇటు స్కోప్ ఇన్ స్కోప్ మెన్షన్ చేయలేదా? చూద్దామా అండి. స్కోప్ ఇయర్ అయ్యా, స్కోప్ మెన్షన్ చేయాలి అంటే ఈ పర్టికులర్ డొమైన్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చానండి. ఓకే పర్ఫెక్ట్, బాగుంది. వెబ్సైట్ అయితే బాగుంది. ఓకే, మాక్సిమం ఏంటంటే లాగిన్ ఫంక్షనాలిటీ చెక్ చేయండి గైస్. మాక్సిమం లాగిన్ ఫంక్షనాలిటీ చెక్ చేయండి. ఓకే, అంతా బాగానే ఉంది. డాష్ బోర్డ్ లాగిన్ ఫంక్షనాలిటీ ఉంటే బాగుండు. ఉంది గైస్. ఓకే ఫైన్. ఇట్లా ఒక పర్టికులర్ డొమైన్ అయితే చూస్ చేసుకున్నాను నేను. ఫస్ట్ కిందకి రండి, ఈ లింక్స్ అన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. బ్రోకెన్ లింక్ హైజాకింగ్ తగిలే ఛాన్సెస్ ఉంటుంది. అన్నిట్లో ఒకసారి ఓపెన్ చేయండి, చూద్దాం ఏమవుతుందో. ఓకే పర్ఫెక్ట్, లింక్డ్ ఇన్ పర్ఫెక్ట్, యూట్యూబ్ పర్ఫెక్ట్, ఎక్స్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే ఫైన్. సో ఓకే, బ్రోకెన్ లింక్స్ ఏం లేవు. ఇప్పుడు ఏం చేశారంటే డబుల్ క్లిక్ వ్యూ సోర్స్ పేజ్, నాట్ ఇన్స్పెక్ట్, రైట్ క్లిక్ చేయండి, వ్యూ సోర్స్ పేజ్ క్లిక్ చేయండి, సెర్చ్ ఏపీఐ. ఏమన్నా ఏపీఐ కీస్ డెవలపర్స్ ఏం చేస్తారంటే హైడ్ చేయరు ఏపీఐ కీస్ని. చెక్ చేయండి నిదానంగా, ఒక్కొక్కటి చెక్ చేయండి. సంథింగ్ ఇక్కడ చూడండి, ఒక ఏదో మెలీషియస్ లింక్ ఏదో ఏపీఐకి పాస్ అవుతున్నట్టుంది. సో ఓకే ఫైన్, దీన్ని ఓపెన్ చేసి చూద్దామా అండి. గైస్ ఇది నేను ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి, మీ ముందు లైవ్ లో చేస్తున్నా చూడండి. టార్గెట్ ఎట్లా చేయాలో ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా నండి. చూడండి నాకేదో సంహౌ ఏదో ఒక యూఆర్ఎల్ అయితే కనిపించింది. సో లెట్స్ ఓపెన్ చేసి చూద్దాం, ఏమన్నా దొరకే ఛాన్సెస్ ఉంటాయి. సో లేండి, మళ్ళీ ఏపీఐ అదేనా, ఇమేజ్ ఏదో ఉంది గైస్, టైటిల్ సంథింగ్ ఏదో ఉంది. ఓకే
ఓకే, తర్వాత చూద్దాంలేండి. ఫార్ జాగ్రత్త చూడండి గైస్, ఏపీఐ కీస్ ఉంటాయి చూడండి. సంహౌ ఏదో దొరికింది గైస్, చూద్దామా అండి. ఏపీఐ కీ అనా, ఏపీఐ నాట్ ఏపీఐ కీ, ఎన్క్రిప్టెడ్ లో ఉంది. చూద్దామా, జాగ్రత్తగా ఎదుగుదాం, ఇంకా ఉందిలే. స్కిప్ 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 38 49 దొరకలేదు. సో ఓకే, లైట్ తీసుకోండి. సో దొరికితే రిపోర్ట్ చేసేయండి. సో ఏదో వివరాలు దొరికింది. డిఫాల్ట్ పక్కన జనరల్ స్క్రిప్ట్ ఇచ్చి చూద్దాం. చూద్దాం, దొరకలేదు. ఓకే ఫైన్. ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎట్లా గైస్, ఇంకా మీరు టెస్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే చేసి అర్థమైందా? ఇట్లా ఇదొక మెథడ్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్స్ చెక్ చేయండి ఏమేమి వాడుతున్నారు. వ్యాపలైజర్ ఎక్స్టెన్షన్ వెబ్సైట్ టెక్నిక్స్ తెలుసుకోవడానికి. క్లౌడ్ ఫేర్ వాడుతున్నారు, అన్ని వాడుతున్నారు. ఓకే పర్ఫెక్ట్ ఉంది. క్లౌడ్ ఫేర్ వాడుతున్నారు, డేటాబేస్ స్కీమ్ వాడుతున్నారు, చూపించలేదు. సో ఓకే ఫైన్. ఏం చేద్దాం, ఏదో వీడియో ఉన్నట్టు. You guys having both a hosted solution that folks could start on. ఇట్లా గైస్ ఒక్కొక్క వెబ్సైట్ కి చేంజ్ అయిపోతాయండి. పర్టికులర్ వెబ్సైట్ ఇట్లా అని చెప్పలేము మనం. ఒక్కొక్క వెబ్సైట్ కి ఒక్కొక్కలా టెస్ట్ చేయాల్సింది వస్తుంది. బట్ నేను ఎట్లా చేయాలో చెప్తాను. సో ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే చూద్దాం అన్న, నా దగ్గర ఇంకా ఎక్స్టెన్షన్స్ చాలా ఉన్నాయి. యాక్వార్ ఎక్స్టెన్షన్, ఈ ఎక్స్టెన్షన్ పేరు ఏంటంటే లింక్ గో ఫైర్ ఏదో ఉందిలేండి. సో ఎక్స్ట్రాక్ట్ ఆల్ యూఆర్ఎల్స్, ఆ పర్టికులర్ డొమైన్ సంబంధించిన ఎక్స్ట్రాక్ట్ యూఆర్ఎల్స్ వచ్చాయి చూడండి. సో ఓపెన్ చేయండి ఒక్కొక్కటి ఏమైంది. సెక్యూరిటీ డాట్ ఇక్కడ చూడండి గైస్, వాళ్ళ సెక్యూరిటీ ఈమెయిల్ వచ్చిందా. మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ ఈమెయిల్ కూడా రిపోర్ట్ చేయొచ్చు. వాడు ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాడు. లేదా ఓకే, టచ్ కొడితే అర్థమవుతుంది అనుకుంటా. సో చూడండి, మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే ఇట్లా సెక్యూరిటీ డాట్ లో ఉంటుంది గైస్, బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఓకేలేండి, ఇది లైట్. ఇప్పుడు ఏం చేశారంటే చూడండి, ఇప్పుడు వద్దులేండి, చూడండి గీయడం అట్లాంటివి ఏం వద్దులేండి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ వే బ్యాక్ గురించి చెప్తాను. ఎవరైనా చెప్పగలుగుతారా వే బ్యాక్ మిషన్ ఎందుకు పనిచేస్తుందో? ఎనీవన్? అన్ని వివరాల్స్ ని గ్యాదర్ చేసి చూపిస్తారు. ఓకే, ఇంకా వే బ్యాక్ మిషన్ ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంటర్నెట్ లో ఉన్న పాత సైట్స్ కానీ పాత ఏమైనా ఉంటే ఆర్చీవ్ లో ఉంటే పట్టుకొని వస్తుంది. ఇప్పుడు అవైలబుల్ లేని 403 బైపాస్ అయినాయి. అప్పుడు పాస్ట్ లోకి వెళ్ళి ఏమైనా డేటా ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ ఎట్లుంది గైస్, అది ఒక 5 years బ్యాక్ ఎట్లుండింది ఆ గూగుల్. సో లెట్స్ చూద్దామా. వే బ్యాక్ మిషన్ ఏం చేస్తుంది, వెబ్సైట్ పాత వర్షన్ కూడా చూడండి గూగుల్లో ఎన్నిసార్లు మోడిఫికేషన్స్ జరిగినాయి. ఇట్లా వే బ్యాక్ మిషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏ యూఆర్ఎల్ అయితే చూడాలనుకున్నా ఆ యూఆర్ఎల్ తీసుకోండి. సో ఓకేనా, ఏ యూఆర్ఎల్ అయితే ఆ యూఆర్ఎల్ తీసుకోండి. సో చూడండి, మన గూగుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1999లోనే స్టార్ట్ అయింది. బట్ అప్పుడు ఏంటంటే చేంజెస్ ఏం చేయలేదు గూగుల్లో. 1998లో చేంజెస్ చేశారు. చూద్దామా అండి, అప్పుడు గూగుల్ ఎట్లుందో చూద్దామా అండి.
1998లో గూగుల్ ఎట్లుందో చూద్దాం మనం. చూడండి గూగుల్ ఎట్లుండింది అప్పుడు 1998లో. సో ఓకేనా. సో ఇప్పుడు మనం 2016లో చూద్దాం అండి. ఇట్లా కనిపిస్తాయి గైస్. దీని మీద జస్ట్ పాయింటర్ అక్కడ పెట్టి క్లిక్ ఇచ్చు చాలా ఉండడం వల్ల అట్లా అనిపిస్తుంది. సో ఓకే, ఎప్పుడు ఇది 2016లో గూగుల్ ఎట్లుందో చూద్దామా. చూడండి గైస్ 2016లో గూగుల్ ఇట్లుంది. సో ఓకేలేండి, అవన్నీ మనకి ఎందుకులేండి. సో ఓకేనా, 2016లో గూగుల్ ఇట్లుంది గైస్, 2025లో ఇట్లుంది. సో డిఫరెన్స్ ఏం లేదులేండి. సో ఓకేనా గైస్, గూగుల్ అర్థమైందా? ఈ వేబ్యాక్ మిషన్ వల్ల ఇట్లా యూజ్ ఉంటుంది. దీన్ని మనం ఇట్లా కాకుండా మన వేలో ఎట్లా యూజ్ చేయాలో చెప్తాలేండి. సో అంటే అచీవ్లో ఉన్న యూఆర్ఎల్స్ అన్నీ తీసుకొస్తుంది. సో చూద్దామా అండి, నేను చెప్తాగా. వేబ్యాక్ ఫస్ట్ ఇది ఉంది కదా, సో దీన్ని ఇస్తాలేండి, మీకు ఇస్తాలేండి, డోంట్ వరీ. ఈ పర్టికులర్ కమాండ్ కాపీ చేస్తున్నా, కమాండ్ కాదు ఇది, ఒక పర్టికులర్ యూఆర్ఎల్ టైప్. ఓకేనా, ఇక్కడ మీ టార్గెట్ డొమైన్ రీప్లేస్ చేయండి. ఇప్పుడు మనం దేని మీద టెస్ట్ చేస్తున్నాం, ఈ పర్టికులర్ డొమైన్ మీద టెస్ట్ చేస్తున్నాం. సో కాపీ చేసుకోండి, ఇక్కడ పెట్టుకోండి, క్లిక్ ఇవ్వండి, వెయిట్ చేయండి. చూడండి ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఉన్న యూఆర్ఎల్స్ ఇవన్నీ. ఆ వెబ్సైట్లో ఉన్న యూఆర్ఎల్స్ గైస్ ఇవన్నీ ఈ వెబ్సైట్లో ఉన్న యూఆర్ఎల్స్ ఇవన్నీ. సో దీన్ని మీరు మాన్యువల్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎంత చూపబడుతుంది ఇన్ని యూఆర్ఎల్స్ని? చేయగలుగుతారా మీరు అసలు? కొన్ని వేలు ఉంటాయి. సో ఓకే, ఇన్ని యూఆర్ఎల్స్ తీసుకొచ్చేసినాం బ్రో, ఎట్లా ఇప్పుడు అంటే F3 సెర్చ్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఏంటంటే ఈమెయిల్స్ సెర్చ్ చేయండి, ఈమెయిల్స్ ఏమైనా లీక్ అయ్యాయి. సో చూద్దామండి. సో ఈమెయిల్స్ ఏం లీక్ అవ్వలేదు. ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే డేటాబేస్ యూఆర్ఎల్స్ ఏమైనా లీక్ అయ్యాయి చూద్దామండి. సో ఓకే, డేటాబేస్కి సంబంధించిన ఏదో జావా స్క్రిప్ట్ ఒకటి 404 ఆగండి, టెన్షన్ తీసుకోద్దా. సో ఓకే, ఇది ఒకటి వచ్చింది. సో ఫైన్. సో డేటాబేస్కి సంబంధించిన యూఆర్ఎల్స్ కొన్ని వచ్చినాయి. ఓకే, ఇప్పుడు జిప్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయండి? లేవు. టీఎక్స్టీ ఫైల్స్ చూద్దామా. టీఎక్స్టీ ఫైల్స్ ఇట్లా మాన్యువల్గా సెర్చ్ చేసుకోవాల్సింది. policies.txt, ఇంకా చూద్దామా. యాడ్స్ robots.txt, అడ్మిన్ అని ఉందా? సో ఇది ఒక్కసారి చూద్దామా. అడ్మిన్ పేజ్ ఏమైనా తగిలే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓపెన్. ఓప్స్ దిస్ ఎగ్జిస్ట్ ప్రైవేట్ అంట. సో ప్రైవేట్ అంటుంది. సో ఓకే, దీన్ని ఎట్లా బైపాస్ చేయాలో చెప్తా, డోంట్ వరీ, ప్రతి ఒక్కటి చూడొచ్చు. సో robot.txt, trust.txt, ads.txtలే ఉన్నాయన్నీ. సో లైట్ ఇంకేం సెర్చ్ చేస్తారు? సో ఓకేలేండి, ఇట్లా అర్థమైందా గైస్? నేను చెప్తా దీని టెర్మినల్లోకి ఎట్లా తీసుకుంటాం. ఇప్పుడు గైస్ ఇక్కడ ఏమొచ్చింది? 404. ఇట్స్ పాసిబుల్ టు యాక్సెస్ దిస్ యూఆర్ఎల్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ పాసిబుల్ టు యాక్సెస్ దిస్ యూఆర్ఎల్. ఎవరన్నా ఒకరు మైక్ ఆన్ చేసి చెప్పండి. సో ట్రై టు ఇంటరాక్ట్ విత్ మీ. గైస్ నాతో ఇంటరాక్ట్ అయితే నాకు చెప్పనీకు ఉంటుంది, లేకుంటే నేను ఏదో పైన చెప్పుకుని వదిలేసి వెళ్ళిపోతాను. యూఆర్ఎల్ వేబ్యాక్ మిషన్ లో పెట్టు బ్రో. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు దీన్ని యాక్సెస్ చేయలేం. వాడు ఏం చేసిండు? క్లోజ్ చేసేసిండు. బట్ వేబ్యాక్ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో యూఆర్ఎల్ కాపీ చేయండి, వేబ్యాక్ మిషన్లోకి రండి. వేబ్యాక్ ఏది? సో క్లోజ్ చేసినాము. ఓకే, వేబ్యాక్ మిషన్లోకి రండి. సో దీన్ని బట్టి ఎంటర్ ఇవ్వండి. చూడండి 2003లోనే మాడిఫికేషన్ జరిగింది దీన్ని. సో చూద్దామా అండి. సో 2003 మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ నవంబర్లో చేంజ్ చేశారు. సో వాళ్ళు కంటెంట్ దీన్ని ఇప్పటికీ సెక్యూర్ చేసుకోకుండా అట్లా వదిలేస్తుంటే చూద్దామా అండి, ఏమైనా సెన్సిటివ్ డేటా వచ్చే బయటకు. సో గైస్ చూడండి, ఈ జావా స్క్రిప్ట్ యూఆర్ఎల్ని నేను ఇట్లా ఓపెన్ చేస్తే నాకు ఓపెన్ కాదు. ఓపెన్ అయిందా? లేదు. బట్ నేను వేబ్యాక్ మిషన్లో యాక్సెస్ చేయగలుగుతున్నది. అర్థమైందా గైస్? వేబ్యాక్ మిషన్లో యాక్సెస్ చేయగలుగుతున్నా ఈ జావా స్క్రిప్ట్ యూఆర్ఎల్.
ఇక్కడ ఏం చేస్తారంటే ఏపీఐ కీ సెర్చ్ చేయండి. లేదు యూజర్ నేమ్ యూజర్ డడ్ నాట్ టేక్ దిస్. సో ఇట్లా ఏమన్నా సెన్సిటివ్ సెర్చ్ చేయండి. ఏపీఐ కీస్ లేదు, యూజర్ నేమ్స్ లేదు, పాస్వర్డ్ సెర్చ్ చేయండి. సో చూడండి ఇట్లా చెక్ చేసుకోవాలి గైస్, మాన్యువల్ గా చేసుకోవాలి ఇదంతా. సో అర్థమైందా? సో ఇది అడ్మిన్ ప్యానల్ అనేది యాక్సెస్ లేదంటుంది. సో లెట్స్ సి, మన వే బ్యాక్ ఉంది కదా, చూద్దామా అడ్మిన్ ప్యానల్ ఎట్లా ఉంటుంది ఏంది, ప్రతి ఒక్కటి చూడొచ్చు గైస్. నాట్ ఓన్లీ దిస్ వెబ్సైట్స్, మీరు ఏ వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవచ్చు. 2025 లోనే మోడిఫికేషన్ చేసారు. అంత ఈవెన్ మీ కాలేజ్ వెబ్సైట్ స్టార్టింగ్ లో ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి చూడొచ్చు, ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ కానీ ప్రతి ఒక్కటి ఏదైనా చూడొచ్చు. బ్రో డేట్ మీద క్లిక్ చేసావా బ్రో? చూడు ఇట్లుంది కదా. సో నాకు 2025 లో మోడిఫికేషన్స్ ఉంది. ఈ డేట్ మీద ఇట్లా పాయింటర్ ఇట్లా పెట్టి లేకుంటే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా టైమింగ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసినారంటే ఓపెన్ అయిపోతుంది. సో ఓకేనా? సో ఓకే, ఇది సెక్యూర్ చేసుకున్నాడు గైస్. సో నో ప్రాబ్లం లేదు. సో అర్థమైందా? ఇప్పుడు ఈ యూఆర్ఎల్స్ అన్ని టెర్మినల్లోకి తీసుకుంటే ఆడుకోవచ్చా లేదా? సో .sh ఫైల్స్ కూడా ఎస్ బ్రో. సోర్స్ డెస్క్టాప్ ఇట్లా తగులుతాయి గైస్, మాన్యువల్గా టెస్ట్ చేసుకోవచ్చు. దానికి నేను కూడా ఏం చేయలేను. సో ఈ యూఆర్ఎల్స్ అన్నిటిని టెర్మినల్లో తీసుకుంటే కథ వేరే ఉంటుంది. ఓకేనా? ఇట్లా సెర్చ్ చేసుకోకుండా టెర్మినల్ ఈజీగా చేయొచ్చు కదా, ఫాస్ట్గా అవుతుంది ప్రాసెస్. సో ఈ యూఆర్ఎల్స్ అన్ని టెర్మినల్లో తీసుకుందామా గైస్? ఏదో ఒకటి చెప్పండి. తీసుకుందామా అంటే వదిలేద్దామా, మాన్యువల్గా చేసుకుందామా? చేద్దాం బ్రో, టెర్మినల్ లో తీసుకుందాం. సో లెట్స్ సీ గైస్. సో టెర్మినల్ ఓపెన్ చేయండి గైస్. CURL అనేది ఎందుకు బంద్ చేస్తుంది? కర్ల్ కమాండ్ ఎందుకు బంద్ చేస్తుంది? ఎవరికన్నా తెలుసా? సో గైస్ లైనిక్స్ కమాండ్స్ రాకపోతే నేను కూడా ఏం చేయలేను గైస్, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఏమన్నా చేసుకోండి. సో CURL అనేది కర్ల్ కమాండ్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఉన్నటువన్నీ మన టెర్మినల్లోకి తీసుకుంటుంది అంటే కర్ల్ కమాండ్ అనేది. సో అంతకుమించి నేనేం చెప్పలేను ఇంకా. సో కాపీ చేసుకోండి, ఈ కమాండ్ కాపీ చేసుకోండి. నేను ఇస్తాను, డోంట్ వరీ, అన్నీ ఇస్తా. సో క్లియర్ చేసుకుందాం. సో Microsoft.com మీకోసం ఒక డొమైన్ క్రియేట్ చేసా. సో వెయిట్ చేయండి. మైక్రోసాఫ్ట్ సో గైస్ కమాండ్ పేస్ట్ చేయండి. చేశారా? ఇప్పుడు ఏం చేస్తారంటే జరపండి, పక్కకు రండి. ఇక్కడ ఉంది కదా URL అని చెప్పి, ఇక్కడ రీప్లేస్ చేయండి. మీరు ఏం కలబెట్టదు గైస్, మీరు ఏం చేయకండి, జస్ట్ దాన్ని రిమూవ్ చేసి దీన్ని పెట్టండి, ఈ డొమైన్ పెట్టండి. ఎంటర్ క్లిక్ చేయండి, వెయిట్ చేయండి, ఫాస్ట్గా ఉంటుంది లేని టూల్. అయిపోయింది చూడండి. ఇవన్నీ యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మన టెర్మినల్లోకి వచ్చేసినాయి గైస్. సో లెట్స్ చూద్దామండి. క్యాట్ out.txt అనే ఫైల్లో సేవ్ అవుతాయి. out.txt. సో చూడండి వచ్చినాయి లేదా, అన్నీ వచ్చేసినాయి, యూఆర్ఎల్స్ అన్నీ వచ్చేసినాయి. సో లెట్స్ సీ క్లియర్. ఇప్పుడు క్యాట్ out.txt wc ఎన్ని యూఆర్ఎల్స్ ఉన్నాయి గైస్? 16,625 యూఆర్ఎల్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇన్ని యూఆర్ఎల్స్ లో మనకు ఇంతకు ముందు మాన్యువల్ గా .sh .txt అట్లా సెర్చ్ చేసినాం. అట్లా కాదు, దానికంటే ఒక కమాండ్ ఉంటుంది. grep అనే కమాండ్ ఏం చేస్తుంది అంటే ఇట్లాంటివన్నీ చూడండి. నేను ఇంతకుముందు రెండే చెప్పాను, XML ఫైల్స్, JSON ఫైల్స్, PDF ఫైల్స్, SQL ఫైల్స్, డాక్యుమెంట్ ఫైల్స్ అన్ని తీసుకొచ్చేస్తుంది. సో సింపుల్ గా ఏం చేస్తారంటే కమాండ్ కాపీ చేసి పేస్ట్ చేసి ఎంటర్. సో వచ్చినాయా లేవా చూడండి. ఇంతకుముందు మీరు TXT ఫైల్స్ అవన్నీ చేశారుగా, ఇప్పుడు చూడండి అన్ని మాన్యువల్ వచ్చేసినాయి. సో ఇది కొంచెం పెద్ద వెబ్సైట్. ఓకే ఫైన్ లేండి. సో మీరు టెస్ట్ చేసేటప్పుడు ఇన్ని రావాలండి. సో వచ్చినాయా లేవా? .sh సంథింగ్ ఓపెన్ చేయండి, ఏముంటుందో చూద్దాం.
ఓకే ఫైన్. జేఎస్ ఫైల్స్ ఇవన్నీ ఓకే. దండిగానే ఉన్నాయి గైస్, బాగానే ఉన్నాయి. డాట్ ఎస్హెచ్ ఫైల్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, జేసన్ ఫైల్స్ ఉన్నాయి గైస్. గైస్ నాకు ఏమొచ్చింది గైస్, 404 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? 404 ఎర్రర్ వచ్చింది, ఏం చేయాలి? దీన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నా, నాకు 404 ఎర్రర్ వస్తుంది గైస్, ఏం చేయాలి? ప్లే బ్యాక్ లోకి వెళ్ళి చేయాలి బ్రో. దీన్ని కాపీ చేసుకోండి, వే బ్యాక్ లోకి వెళ్ళండి. క్లోజ్ చేసేసినా ఇట్లా వే బ్యాక్ మిషన్. సో వచ్చినాం, వే బ్యాక్ లోకి వచ్చినాం. సో ఇట్లా గైస్, జేసన్ ఫైల్స్ ఉంటాయి, కొన్ని సెన్సిటివ్ ఫైల్స్ ఉంటాయి, అన్ని చెక్ చేసుకోవాలి, మాన్యువల్ గా చెక్ చేసుకోవాలి. ఇట్లా పెట్టి ఎంటర్ కొట్టండి. 2021 లో మోడిఫికేషన్ చేశారంట. ఓకే, సో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడే మోడిఫికేషన్ జరిగింది. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇట్లా ఓపెన్ చేయండి గైస్, ప్రతి ఒక్కటి ఓపెన్ చేయండి, చూద్దాం ఏమొచ్చింది. కంపెనీ గైస్, ఇంతకు ముందు నాకు ఇది యాక్సెస్ లేదు, 404 ఎర్రర్ వచ్చింది. బట్ ఇప్పుడు నేను యాక్సెస్ చేయగలుగుతున్నాను లేదా? ఇట్లా ఏమైనా సెన్సిటివ్ డేటా ఉంటుందేమో చెక్ చేయండి, ప్రతి దగ్గర చెక్ చేయాల్సింది తప్పదు. ఇది మాత్రం మాన్యువల్ గా చేయాల్సింది వే బ్యాక్ లో. సో ఎక్స్ఎంఎల్ ఫైల్స్ ఉన్నాయి. సో ఓకే, ఓపెన్ చేద్దాం. 404 దీంట్లో డాట్ ఎస్హెచ్ ఫైల్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు మాన్యువల్ గా వేరే వెబ్సైట్ మీద ట్రై చేసినప్పుడు ఇట్లా ఏమి ఉండదు. డాట్ ఎస్హెచ్ ఫైల్స్ ఎక్కువ ఉన్నాయి గైస్. జేసన్, ఎక్స్ఎంఎల్, టిఆర్జెట్, టీఎక్స్టీ ఫైల్స్ అన్నీ ఓపెన్ చేయండి గైస్, మీకు దాన్ని చూస్తేనే అర్థమైపోద్ది. వెబ్సైట్ హిస్టరీ అంట, హిస్టరీ డాట్ వెబ్సైట్. ఓకే, సో ఓకేలేండి, అన్నీ ఓపెన్ చేసినాం. సో 404 కాపీ చేసుకుంటాం, వే బ్యాక్ లోకి వెళ్ళండి, వే బ్యాక్ లో రండి, పేస్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో వెయిట్ చేద్దాం. సో 2022లో మోడిఫికేషన్ జరిగింది, ఇక్కడ ఇక్కడ ఉంది. ఓకే ఫైన్, దాన్ని ఓపెన్ చేయండి. దిస్ పేజ్ ఈస్ ఓపెన్ పవర్డ్ బై. ఓకే, చూద్దామా. సో ఇట్స్ మై బ్యాడ్ గైస్, సారీ. సో ఓకేలేండి, ఇది ఓపెన్ కాలేదు, ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం. జాయిన్ అవర్ కమ్యూనిటీ అవసరం లేదు, సైట్ మ్యాప్ డాట్ ఎక్స్ఎంఎల్ చూద్దాం. గైస్ అర్థమవుతుందా ఏం చేస్తున్నాను నేను? బ్రో అర్థం కాకపోతే అడగండి, మొహమాటం లేదు. 404 వచ్చింది లైట్. లెట్ సిపిఓసి చూద్దామా, 9 ఉన్నాయిగా. ఎక్కడ ఉంటాయి గైస్, ఎతకాలి కానీ చూద్దాం, ఎతుకుతాం మీకోసం. మామూలు పెట్టింది.
stored accesses SSR webAx state చూద్దామా. సో మనోడు ఏం చేసిండు, అదే వాడిండు, నేను పంపించిందే వాడిండు. సో ఓకే, ఇక్కడ చూడండి గైస్, మనోడికి జస్ట్ ఈమెయిల్ క్లిక్ చేసిండు. చూడండి, లాట్ ఆఫ్ ఈమెయిల్స్ అనేవి బయటపడిపోయినాయి, ఆ సర్వర్ లో ఉన్న ఈమెయిల్స్ అన్ని బయటపడిపోయినాయి. మనోడు ఈవెన్ యాక్సెస్ కూడా చేయగలుగుతున్నాడు. చూడండి గైస్, యూఆర్ఎల్స్ ఇట్లా దొరుకుతాయి. సో ఫైండ్ అవుట్ చేయండి. వే బ్యాక్ చూద్దామా అండి. సో ఇంతకుముందు మీకు చూపించిన డొమైన్. సో జస్ట్ డొమైన్ ఎంటర్ చేశాను, సెర్చ్లోకి వెళ్ళా, ఈమెయిల్ పెట్టా. చూడండి, నాకు 20 ఈమెయిల్స్ దాకా వచ్చాయి, 20 ఈమెయిల్స్ బయటపడ్డాయి. ఈవెన్ నేను యాక్సెస్ కూడా తీసుకోగలుగుతున్నా కొన్ని. చూపిస్తా. ఇట్లా మీరు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈజీగానే దొరుకుతాయి, డోంట్ వరీ. చూడండి, సక్సెస్ఫుల్లీ లాగిన్ ఇన్ టు ద పర్టికులర్ వెబ్సైట్లోకి లాగిన్ అయినా లేదా, యూజర్ నేమ్ లేదు, పాస్వర్డ్ లేదు, ఏం లేదు, లాగిన్ Yes, అయిపోయినా. bro. యూజర్ నేమ్ లేదు, పాస్వర్డ్ లేదు, ఏం లేదు, జస్ట్ యూఆర్ఎల్తో లాగిన్ అయిపోయినా. దీన్ని డూప్లికేట్ చేశారు. ఏం చేయలేం గైస్, కొన్ని సిచ్యువేషన్లో ఏడవలసిన సిచ్యువేషన్ కూడా వస్తుంది, బట్ ఏడవకూడదు. డూప్లికేట్లు అవన్నీ మన పవర్ అనుకోవాలి. ఇంకా డూప్లికేట్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ బూస్ట్ చేయాలి, అంతేగాని డూప్లికేట్ పడ్డది కదా, బగ్ బౌంటీలో ఏముండదని రిగ్రెట్ ఫీల్ అయితే మాత్రం ఎవడేం చేయలేడు గైస్. స్టార్టింగ్ లో నేను కూడా అంతే, డూప్లికేట్స్ P5 అసలు నాట్ అప్లికేబుల్ ఇట్లాంటివన్నీ చూసి నాకు దీని మీద ఇంట్రెస్ట్ పోయింది. బట్ యాక్చువల్ బగ్ బౌంటీ అండర్స్టాండ్ చేసుకున్నోడికి ఇవన్నీ ఉండవు, డూప్లికేట్లు ఉండవు, ఏముండవు. దొరికింది దొరికినట్టు రిపోర్ట్ చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోవటమే. ఓకేనా, నేను క్లాస్ లీవ్ అవుతున్నా. ఇంకా ఇవాళ కానీ ఈరోజు ఇది చాలు, రేపు ఇంకొంచెం చెప్తా, ఎల్లుండి ఇంకా. వైభవ్ బ్రో, అర్థమైందా? అర్థమైంది బ్రో. పర్ఫెక్ట్ కదా. నేను Okay, bro. అర్థమైంది. నేను పెడతలేండి ఇవి ఎట్లా యూస్. ఇది ఫస్ట్ ఏంటంటే వెబ్ లో చూడాలంటే ఇది, ఓకేనా. రిసోర్సెస్ ఇక్కడే పెడతలేండి. రిసోర్సెస్ అంటే మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. సో దాన్ని టెర్మినల్లో తీసుకోవాలంటే కమాండ్ ఇది. గైస్ ప్లీజ్, లైనక్స్ కమాండ్స్ రాకపోతే నేర్చుకోండి ఖాళీ టైంలో. సో దాన్ని గ్రబ్ చేయాలంటే ఇవి నేను ఈ పర్టికులర్ ఈరోజు యూజ్ చేసిన కమాండ్స్ ఇవన్నీ. సో అర్థమైందా, టార్గెట్ని ఎట్లా చూస్ చేసుకోవాలి, అసలు బగ్ బౌంటీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, టార్గెట్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అర్థమైందా? ఎనీ డౌట్స్ ఏమన్నా ఉంటే ఈ రోజే క్లారిఫై చేసుకోండి. అర్థమైంది బ్రో. రిపోర్ట్ ఎట్లా చేయాలి అర్థమైందా? నార్మల్ హ్యాకర్ వన్ లో ఎట్లా రిపోర్ట్ చేయాలి, బక్రోడ్ లో ఎట్లా రిపోర్ట్ చేయాలి, ప్రైవేట్ వన్ లో రిపోర్ట్ ఎట్లా చేయాలి, అర్థమైందా? Yes, bro. ఎనీ డౌట్స్? నేను పంపించిన దాంట్లో మీరు జస్ట్ అక్కడ నేను పెట్టిన టార్గెట్ డొమైన్ లో మీ టార్గెట్ డొమైన్ రీప్లేస్ చేయండి, ఫైండ్ అవుట్ చేయండి. చాలా దొరుకుతాయి బగ్స్ ఈ వే బ్యాక్ వల్ల. దీనికి ఒక రోజు ఇవ్వడానికి రీజనే ఇది. రేపు వైరస్ టోటల్ చెప్తా, వైరస్ టోటల్ చెప్పి లేకుంటే ఇంకోటి బేసిక్ రికాన్ స్టార్ట్ చేస్తా, సబ్ డొమైన్స్ ఎట్లా గ్యాదర్ చేయాలి, ఏం మ్యాటర్ అని చెప్పి. సో రేపు క్లాస్ కావాలా వద్దా మీ ఇష్టం. ఇది నేర్చుకుంటాం బ్రో అంటే ఎల్లుండి చెప్తా, లేదు రేపు స్టార్ట్ చేయంటే రేపు చెప్తా, మీ ఇష్టం. అది ఏదో ఒకటి మైక్ ఆన్ చేసి చెప్పండి దయచేసి. గైస్ చెప్పే బ్రో, కాల్ బ్రో రేపు కావాలా, రేపు చెప్పమంటారా? మమ్మీ మళ్ళా చేస్తాగవే. శ్రీనివాస్ బ్రో
బ్రో చెప్పు వద్దా? చెప్పు బ్రో. రేపు వద్దా కావాలా? చెప్పు బ్రో చెప్పు కావాలి. ఏం బ్రో అంత బోర్ కొట్టేస్తుందా క్లాస్? ఆలోచించి మరీ చెప్తున్నావు. లేదు బ్రో. లేదు బ్రో, ఆ ప్రాక్టీస్ చేద్దామా లేకపోతే క్లాస్ తీసుకుందామని ఆలోచిస్తున్నా. సో నాకు అనిపిస్తుంది గైస్, ఏమంటే మీకు వదిలేదే 10కో 11కో వదులుతున్నా నేను, మీకు టైం దొరకట్లేదు. సో రికార్డింగ్ ఆపేద్దాం లేండి.